భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఎంత ఆదర్శవంతంగా తీర్చిదిద్దారో, న్యాయ సంబంధ నిబంధనలను కూడా అంతే ఆదర్శంగా తీర్చిదిద్దారు. కోర్టులను ఆదర్శప్రాయంగా ఎందుకు మలిచారంటే, అవి రాజ్యాంగ సంరక్షణ కేంద్రాలు కాబట్టి. ప్రజాస్వామ్య వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థ పునాది రాయి లాంటివి. అందుకే న్యాయపీఠం అంటే దేవుడి పీఠమే అన్నారు మహావీర్ త్యాగి. అందుకే న్యాయస్థానాల ముందు అందరూ సమానమే. నేరం రుజువైతే ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా, డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, పోలీసు అధికారులైనా, చివరకు న్యాయశాఖకు సంబంధించిన వారైనా సరే, ఎవరైనా సరే నేరం రుజువైతే శిక్షకు అర్హులే. కాకపోతే నేరం రుజువు కావడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే న్యాయస్థానాల ముఖ్య ఉద్దేశం 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిరపరాధికి శిక్ష పడకూడదనేదే. అందుకే దొరికే వరకు దొరలే, దొరికితేనే దొంగలు. బాలికపై లైంగిక దాడి చేసి తర్వాత హత్య చేసిన నిందితుడికి రంగారెడ్డి కోర్టు ఉరిశిక్ష విధించింది. దానిని సమర్థించిన తెలంగాణ హైకోర్టు దివ్యాంగ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 2 నిందితులకు 5 ఏళ్ల జైలు శిక్ష, 15,000 రూపాయల జరిమానా విధిస్తూ విశాఖపట్నం ఫోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. బాలికపై లైంగిక దాడిలో నిందితునికి 10 ఏళ్ల జైలు శిక్ష, 10,000 రూపాయలు జరిమానా విధిస్తూ విజయవాడ ఫోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. చిన్నారిపై లైంగిక దాడిలో నిందితునికి 20 ఏళ్లు జైలు శిక్ష, 5,000 రూపాయలు జరిమానా విధిస్తూ విశాఖపట్నం ఫోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. బాలికపై లైంగిక దాడి చేసి తర్వాత హత్య చేసిన నిందితునికి జీవిత ఖైదు, జైలు శిక్షతో పాటు 21,000 రూపాయల జరిమానా విధిస్తూ గుంటూరు ఫోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. 2 పసికందులపై అత్యాచారం కేసులో 15 మంది నిందితులకు 40 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ చెన్నైలోని విల్లుపురం ఫోక్సో కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పునిచ్చారు. చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితునికి 20 ఏళ్ల జైలు శిక్ష, 12,000 రూపాయల జరిమానా విధిస్తూ విశాఖపట్నం ఫోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఇలా న్యాయస్థానాలు సాధ్యమైనంత త్వరగా తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా నిన్న విశాఖ కేంద్ర కారాగారంలో లైంగిక నేరం రుజువు కావడంతో నిందితునికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 రూపాయలు విధించారు. ఈ నెల 25న విశాఖ సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. శిక్ష పడిందనే బాధతో మంగళవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. కేవలం క్షణికావేశంలో చేసిన తప్పు ఆ 2 కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగులుస్తుంది. పటిష్టమైన పోలీసు యంత్రాంగము, కఠినమైన చట్టాలు, అద్భుతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్న ఈ రోజుల్లో కూడా ఇలా వయసుతో సంబంధం లేకుండా వావి వరసలు మర్చిపోయి ఆడపిల్లైతే చాలు క్షణికావేశంతో అందరి జీవితాలను చీకటిలు మిగులుస్తున్నారు. ఈ అత్యాచార ఘటనలో నిందితునికి న్యాయవాదులు బెయిలు ఇప్పించి మానవ మృగాలను బయటకు పంపవద్దని సాక్షాత్తు ఓ మహిళా మంత్రే కోరారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలి. మారాలి, మనం మారాలి. ఆ మార్పు ప్రతి ఇంటి నుండి ప్రారంభం కావాలి.